మహిళా పారిశ్రామిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట పునాదులు వేస్తోందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మెప్మా వార్షిక సంచిక ఆవని 2024-2025ను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూపులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆవని సంచికలో స్ఫూర్తినిచ్చే విజయగాథలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళా సంఘాలు సాధించిన అద్భుత అభివృద్ధి కథనాలు పొందుపరిచినట్లు తెలిపారు. మహిళా పారిశ్రామిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట పునాదులు వేస్తోందని, ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్త అనే ముఖ్యమంత్రి సంకల్పం మహిళా శక్తిని మహోన్నత శక్తిగా రూపుదిద్దుతుందని అన్నారు. మెప్మా ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారికి సరికొత్త అవకాశాలను కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. మెప్మా చేపట్టిన 9 ప్రాజెక్టులకు ఇటీవల లభించిన స్కోచ్ అవార్డులు మెప్మాను దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిపాయని వెల్లడించారు. జిల్లాలోని ప్రతి మహిళా సంఘం వినూత్న విధానాలతో మరింత శ్రమించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, మెప్మా పీడీ టి కనకరాజు, జిల్లా సిబ్బంది వైఎంఈ ఫణికుమార్, శ్రీదేవి, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా ఏ పార్టీలోనూ లేనని సహజ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిబద్ధతతో ఉన్నారని ప్రముఖ సహజ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి రాజమండ్రి విచ్చేసిన జయసుధ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఇంటికి విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. పవన్ కళ్యాణ్లో ఎటువంటి మార్పు తాను గమనించలేదని, చలనచిత్ర రంగంలో ఎలా ఉన్నారో రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ ఎవరికీ తలవంచలేదని, పడిన కష్టం, చిత్తశుద్ధి పవన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మనం అభినందించాలన్నారు. తాను ఏ ప్రాంతానికి చెందినదానిని కాదన్న జయసుధ కోస్తాలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. సినిమాలు అయినా రాజకీయాలు అయినా తాను ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదని, రాజకీయాల్లో రావడానికి యుక్త వయసు సరైనదన్నారు. రాజమండ్రి తనకు రెండవ ఇల్లు అని, 70-80 దశకంలో రోజులే వేరని, ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉండేదన్నారు. తెలుగు, తమిళంలోనే కాకుండా 25 సంవత్సరాల తర్వాత మలయాళం చిత్రంలో నటిస్తున్నానని, రాజకీయ పరంగా తాను ఏ పార్టీలో లేను అన్నారు. క్రైస్తవ మార్గంలో నడవాలంటే తత్వాన్ని అలవర్చుకోవాలని, తత్వం సరిగ్గా ఉంటే ఏ మార్గమైనా సులువుగా ఉంటుందన్నారు. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది, తనకి అని లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతోవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్, అది పర్సనల్. ఇండిగో ఎయిర్లైన్స్లో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా వేలాది విమానాలు రద్దు కావడానికి అసమర్థ విధానాలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ ధ్వజమెత్తారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు మార్కాని భరత్రాం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం కూడా చేసేది లేక చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విమానయాన సంక్షోభానికి కేంద్ర మంత్రి అసమర్థతే కారణమని ఆరోపించారు. దేశ పరువును మంటగొలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన సమీక్ష నిర్వహించకపోవడమే ఇండిగో సమస్యకు మూల కారణమని విశ్లేషించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే భజనలు చేస్తూ పరువు తీస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అంటే ఈ రకంగా మనీని మింట్ చేస్తూ ఉన్నారు, ప్రజల దగ్గర నుంచి దోచుకుంటూ ఉన్నారు. అసలు ఫ్లైట్స్కి రెగ్యులేషన్ ఉండదండి, ఫ్లైట్ ప్రైసింగ్ కంట్రోల్ రెగ్యులేషన్ ఉండదండి. ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లకి ఇంత ప్రైస్ పెట్టాలి, దీనికన్నా ఎక్సెస్ పెట్టకూడదు. ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ఏంటంటే
ఆమ్ ఆద్మీకి వెళ్ళాలి, ఆమ్ ఆద్మీ ఫ్లైట్ हवाई जहाज ఎక్కాలి, हवाई चप्पल पहनने वाला हवाई जहाज के ऊपर వెళ్ళాలి అనేది ఆయన యొక్క నినాదం. అంటే హవాయి చెప్పులు వేసుకున్నవాడు ఫ్లైట్లు ఎక్కి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నినాదం. మరి ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క నారాని తోట్లు పొడిచే వ్యక్తి ఎవరు అని అంటే ఇలాగా ఇన్కాంపిటెంట్ మంత్రులు ఉంటే ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి. బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి ఉపకార వేతనాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ట్రస్టు కార్యవర్గ సభ్యులు వెల్లడించారు. స్థానిక మల్లిక సత్రంలో 2024-25 సంవత్సరానికి గాను 100 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయలను ఆదివారం స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు. ట్రస్టు కార్యవర్గం దంతుర్తి ప్రసాద్, గాడేపల్లి సత్యనారాయణమూర్తి, చీమలకొండ వీరప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తి తదితరుల చేతుల మీదుగా ఈ ఉపకార వేతనాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దంతుర్తి ప్రసాద్ మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం పొందిన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడిన తర్వాత ట్రస్టుకి సహాయం అందిస్తే దాని ద్వారా మరింత మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన తేజమూర్తుల మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ కుటుంబాలకు విద్య, ఉపాధి, ఇళ్ల మరమ్మతులకు తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తేజమూర్తుల నరసింహమూర్తి సామర్లకోట శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి డైరెక్టర్గా నియమితులైన చీమలకొండ వీరప్రసాద్కు చిరు సత్కారం చేశారు. కార్యక్రమంలో రేగుడిబిల్లి రామ్దేవ్ శర్మ, జోషభట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ బ్రాహ్మణ సేవా ట్రస్ట్ని 2010లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు 15 సంవత్సరాలుగా నిరాటంకంగా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు చొప్పున 100 నుంచి 150 మంది పిల్లలకి మేము ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే ఒక 100 మంది పిల్లలకి ఒక 5 లక్షల రూపాయలు మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బ్రాహ్మణ పిల్లలకి ప్రత్యేకంగా మేము ఈ ఉపకార వేతనాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం. బయట బ్యాంకుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇక్కడ బ్యాంకుల్లో కొంత మీరు ఇది కేవలం బ్రాహ్మణ బ్యాంక్. మనందరం తెలుసుకోవాల్సిందంటే బ్రాహ్మణులకు ఉన్న ఏకైక బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు క్రెడిట్ సొసైటీ. ఇందులో మీరు సభ్యత్వం తీసుకొని మీరందరూ కూడా ఇందులో ఉన్న లోన్స్ కూడా తీసుకొని మీరందరూ క్రెడిట్ సొసైటీని మరింత అభివృద్ధి భాగంలో నడిపిస్తారని, మీ అందరికీ సేవ చేయడానికే కూటమి ప్రభుత్వం మమ్మల్ని నియమించిందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. చింతనలంక గ్రామంలో ప్రముఖ మృదంగ విద్వాంసులు దేవగుప్తం నాగేశ్వరరావును సముచిత రీతిలో అత్యంత ఘనంగా సత్కరించారు. అయినవిల్లి సమీపంలో చింతనలంక గ్రామంలో ప్రముఖ మృదంగ విద్వాంసులు దేవగుప్త నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గ్రామంలో సువర్ణ గంట కంకణ సింహతలాట సన్మానితులు, సంకీర్తన ఆచార్య బిరుదాంకితులు, కీర్తిశేషులు గుడిమెట్ల సుబ్రహ్మణ్యం గురువు అష్టమ సంస్మరణ ఏక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. భజన కళాకారులు, గురువులు, చింతన లంక గ్రామస్తులు, మండపేటకు చెందిన పోతుల వెంకటేశ్వరరావు, పుల్లేటిగూరుకు చెందిన చల్లా సురేష్, అద్దంకివారి లంకకు చెందిన రాంబాబు, రాముడు, త్రిమూర్తులు, చింతన లంకకు చెందిన నవీన్ భక్త బృందం తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ భజన బృందం గురువు గుడిమెట్ల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి శిష్య బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఆత్రేయపురం మండలం లక్ష్మీ పోలవరం దేవగుప్తం నాగేశ్వరరావుకు సప్తమ గురు పురస్కారాన్ని బహూకరించారు. సముచిత రీతిలో సత్కరించారు. గురువులు ముష్టి విశ్వనాథంతో తిరుగుతూ పాటలు రాయడం, జనరంజకంగా ఆధ్యాత్మిక భజన పాటలు పాడడంలో సంగీత గురువులు గొర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి బృందంలో మృదంగ వాయిద్య కళాకారునిగా పోలవరం దేవగుప్త నాగేశ్వరరావు ప్రత్యేక శైలి సంపాదించుకున్నారు. అలాంటి మహనీయుని సత్కార కార్యక్రమంలో పలువురు గురువులు, భజన కళాకారులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాం. మాకు ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. అంటే అలాంటి నిష్కల్మష వ్యక్తికి
మేము మాకు పాత పూజ చేసి గురు పూజ చేసే అవకాశం దొరికింది. ఈ కీర్తన ఎందుకు పాడానంటే సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు కూర్చున్నా సప్తాహాల్లో ఖాళీ కూర్చుంటాం కదండి, ఇది పాడుకుంటమే. ఏ గ్రామం గారు అయితే ఇది సులోచనాలి ఈ 2 అక్షరాలు దాకా ఇదే గొడవ, నీకు 2వ గొడవ ఉండేది కాదు. 7 రోజు సప్తాహంలో ఇదే గొడవ మాట. ఏదో కీర్తన వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇంక సత్యనారాయణ గారు అయితే చెప్పాలి పనే లేదు. సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి మధురపూడిలో విమానాశ్రయం ఎదురుగా ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురపూడి ఎయిర్పోర్ట్ ఎదురుగా కొనసానపల్లి హనుమంతరావు తోటలో కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కాంట్రాక్టర్ వీరా గోవింద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకుల ఈశ్వరరావు, సెక్రటరీ ఎలుబండి బాలాజీ, ట్రెజరర్ అన్నంనీడి సత్యనారాయణ, యూనియన్ ప్రెసిడెంట్స్ శాఖ సత్యబాబు, పిల్లా వీరబాబు, ఆకుల సత్యనారాయణ, బుద్దాల మురళి, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, ఆఫీసర్లు ఎస్వివిడి మహేష్, ఎన్వి రమణ మరియు ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏ సైదుబాబు, భీమశంకరం తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకుల ఈశ్వరరావు మాట్లాడారు. ఈ అసోసియేషన్ స్థాపించి ఇప్పటికీ 42 సంవత్సరాలైందన్నారు. 1983లో కొంతమంది పేపర్ మిల్ కాపు సంఘీల సహకారంతో స్థాపించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పేపర్ మిల్ కుటుంబ సభ్యులందరూ ఆత్మీయంగా కలయిక జరుగుతుందని వివరించారు. వనభోజనాలకే పరిమితం కాకుండా ఏ సభ్యునికి ఎలాంటి సమస్య వచ్చినా సరే పరిష్కరించడానికి సమిష్టిగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య సేవలకు సంబంధించి స్తోమత మేరకు ప్రతి ఒక్కరూ స్పందించి సాయం అందించాలని కోరారు. అదేవిధంగా విధి నిర్వహణలో సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారానికి సంఘటితంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రెసిడెంట్లు, మాజీ యూనియన్ లీడర్లు, ప్రస్తుత ప్రెసిడెంట్లు, యూనియన్ లీడర్లు, పలువురు కాపు సంఘీయులను అతిథులు పంతం కొండలరావు, వీరా గోవిందు, పడాల శ్రీను చేతుల మీదుగా సముచిత రీతిలో సత్కరించారు. సంఘీయులు అందరికీ గంటి కామాక్షి, గంటి రామ్కుమార్ దంపతులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులో శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో పేపర్ మిల్ ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులతో ఉదయం నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు ఆటల పోటీలు, పిల్లలతో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్, పిల్లలకు పెద్దలకు ఆటల పోటీలు, తంబుర, హౌసీ కార్యక్రమాలు ఆహ్లాదకరంగా జరిగాయి. తజం తాత గిట తిరిగిడ తిరిగిడ తిరిగిడం తజం తాత గిట తిరిగిడ తిరిగిడ తిరిగిడం తిరిగిడ తిరిగిడ తిరిగిడం తిరిగిడ తిరిగిడ తిరిగిడం 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 తదరి తన తత తన తత అత తజన తత జన తత అత
కన్నా ఆశ్రమ ఫౌండేషన్లో విద్యార్థులకు ధవళేశ్వరం సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందించారు. సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ధవళేశ్వరం 3వ వార్షికోత్సవం సందర్భంగా బూరుగుపూడి ఎయిర్పోర్ట్ రోడ్లో గల కన్నా ఆశ్రమం ఫౌండేషన్లో గల మానసిక దివ్యాంగుల చిన్నారులకు సుమారు 30 మందికి చలికి స్వెటర్సు, తువాళ్లు, స్టీలు అన్నం ప్లేట్లు, గ్లాసులు, బియ్యం బస్తా, 3 సీలింగ్ ఫ్యాన్లు, ప్లాస్టిక్ కుర్చీలు 30, సుమారు 40,000 రూపాయల వస్తువులను చిన్నారులకు అందించారు. కార్యక్రమంలో చైర్మన్ దేవత సూర్యనారాయణ, దేవత రామ్మోహన్ రావు, కోశాధికారి మొత్త వైష్ణవి, బాబు, కె రామకృష్ణ, శ్రీనివాస్, పివిఎస్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల పిల్లలకి 30 మందికి ఇవ్వడం జరిగింది. ఆ పిల్లలకి కుర్చీలు, అలాగే వాళ్ళ ఈ చలికాలానికి కావాల్సినటువంటి దుస్తులు, గుడ్డీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సిబ్బంది కూడా ఎంతో ఆనందపడ్డారు. వారి ఆనందమే మా షిరిడి సాయి యొక్క లక్ష్యం. ఈ రోజున కన్నా ఫౌండేషన్ మధురపూడి దగ్గర 7 రకాలైనటువంటి ఐటమ్స్ ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదటి ఏంటంటే కుర్చీలు, ఫ్యాన్లు, భోజనం ప్లేటు, భోజనం గ్లాసు, రైస్ బ్యాగు, టవల్స్, కుడ్డీస్. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్రోగ్రాం అండి. రాజమండ్రి విక్రమ్ హాల్లో నిర్వహించిన సంగీత విభావరి శ్రోతలను విశేషంగా అలరించింది. సర్వ నిరంజనం సింగర్స్ సొసైటీ ఆధ్వర్యంలో గత సాయంత్రం విక్రమ్ హాల్లో సంగీత విభావరి కన్నుల పండుగగా జరిగింది. నూకాల గోవిందరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సింగర్స్ వివిధ పాటలు పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు. ఈ కార్యక్రమంలో సింగర్ సొసైటీ అధ్యక్షులు బర్రే సుబ్రహ్మణ్యం, వ్యాఖ్యాతలుగా లలిత, పివి లక్ష్మి వ్యవహరించారు. ప్రముఖ న్యాయవాది గుణపర్తి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో కోటసత్తమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. రాజమహేంద్రవరం డిసెంబర్ 7 నిడదవోలు తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న కోటసత్తమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా తృతీయ వార్షికంగా రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ న్యాయవాది గుణపర్తి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 800 మందికి పైగా మహిళలు కలశాలు, బోనాలతో రాజమండ్రి నుండి 300 మంది, తాడేపల్లిగూడెం నుండి 100 మంది, తాపేశ్వరం నుండి 100 మంది, తణుకు, కొవ్వూరు, ధవళేశ్వరం, నిడదవోలు చుట్టుపక్కల గ్రామాల నుండి అమ్మవారికి ఊరేగింపుగా చీర, సారె సమర్పించారు. చీర, సారె సూత్రాలు, పంచమంగళ ద్రవ్యాలు, సారెలో భాగంగా 100 కిలోల బియ్యం, 20 కిలోల కందిపప్పు, 10 కిలోల బెల్లం, 21 రకాల కూరగాయలు, 9 రకాల పువ్వులు, 9 రకాల మిఠాయిలు, 9 రకాల పండ్లు, 9 రకాల పిండి పదార్థాలు సమర్పించారు. తెలంగాణలో మాత్రమే ఉన్న ఈ సంప్రదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో కూడా సమర్పిస్తూ ఉండడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలకు రవికలు, గాజులు, పసుపు, కుంకుమలు ఇచ్చి గౌరవించారు. ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందిన శివస్వామీజీ, కొంతమూరు స్కందస్వామీజీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంగా ఏర్పడ్డారు. ఎస్పీ కొండ నరసింహారావు, అలివేలు మంగాదేవి, అఖండ శంఖారావం పూరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రముఖ వ్యాపారవేత్త కొల్లి అప్పారావు దంపతులు, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర, కూరగంటి సతీష్, శ్రీవిద్య, రజని, శ్రీదేవి, గుత్తుల వీరభద్రరావు, బలరామనాయుడు, సన్నీ, హిందూ చైతన్య వేదిక, రాజమండ్రి, నిడదవోలు న్యాయవాదులు పాల్గొన్నారు. ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, దేవస్థానం సహాయ కమిషనర్ హరిసూర్య ప్రకాష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆదిలక్ష్మి, రవిశంకర్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామ దేవతలను పూర్వీకులు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గ్రామ దేవతల
లో మరి కోట సత్యమ్మ తల్లి చాలా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో. అటువంటి మహాతల్లి దర్శనం ఇవాళ కలగడం అనేది భాగ్యం. ముఖ్యంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఈరోజు సంఘ కార్యకర్తలందరూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం, ముఖ్యంగా ఆదిలక్ష్మి గారిని, వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు, వారి శ్రీవారిని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఈ భాగ్యం కలిగించిన చైర్మన్ గారికి, ఆదిలక్ష్మి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు. సనాతన ధర్మ ఆలోచన విధానంగా నిర్మింపబడినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తగా వారిని నేను హృదయపూర్వకంగా ఆశీర్వచనాలు అమ్మవారి తరపున అమ్మవారు వారికి ఇస్తారు. వారిని నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారికి ఎల్లవేళలా సుఖ సంపదలు అమ్మవారు వారి కుటుంబానికి, వారి పిల్లలకి కలగజేయాలని కోరుతూ మా అందరికీ ఈ అవకాశాన్ని కల్పించి ఈ రోజున మమ్మల్ని తరింపజేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. ఏవైతే నాకు మనం బస్సులు ఏర్పాటు చేసామో, ఫ్రీ బస్సుల్లో మనం కొట్టుకుంటున్నారు, ఇవన్నీ మనం స్త్రీలను చాలా ఎగతాళిగా చూసాము. కానీ అదే స్త్రీలు ఇప్పుడు ఫ్రీ బస్సు లేదమ్మా మనకి ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి నేనే భరిస్తానంటే, లేదు మేడం మా టిక్కెట్లు మేము పెట్టుకుంటాము అని చెప్పినటువంటి మా స్త్రీమూర్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమానికి మరి రాజమండ్రి వాస్తవమైనటువంటి స్కంద స్వామీజీ వారు మరియు నాకు ఆహ్వానం పలకటం, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనటము చాలా ఆనందదాయకం. శ్రీ ఆదిలక్ష్మి గారు ఇటువంటి కార్యక్రమాలు చక్కగా జరగాలని, ఎప్పుడు చేయించాలని, వారు వర్ధిల్లాలని కోరుకుంటూ శుభం భయాలు. ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆదిలక్ష్మి అమ్మ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని ఆ అమ్మవారి దయ అందరికీ, ఆ త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి డివోషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఓన్లీ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రకృతి మనకి ఏమిచ్చిందో అది తిరిగి ప్రకృతికి ఇస్తున్నాం. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది. శ్రీమాత్రే నమః. నమస్తే. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయిన తర్వాత చివరిగా బాణసంచా కార్యక్రమం కూడా చేయటం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వకంగా మేము అందరినీ స్వాగతిస్తున్నాం. భక్తులందరూ విచ్చేసి శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాసేపు ఓపిక పట్టండి. స్వామివారి అనుగ్రహ భాషణం అయిన తర్వాత మీరు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి తిరిగి మరల క్షేమంగా బస్సుల మీద
రాయుడుపాకలు గ్రామం శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాలు సంప్రదాయ పద్ధతులు నిర్వహించారు. రాయుడుపాకలు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో కనకదుర్గాదేవి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అలాగే గ్రామంలోని ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సుమారు 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ప్రతి ఒక్కరికి రాయుడుపాకల గ్రామ ప్రజల తరపున ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామస్తుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిపించడానికి కృషి చేస్తామని రాయుడుపాకలు గ్రామం శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ తెలియజేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైసీపీ యోజన విభాగం రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బెల్లర్ చిన్న ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రి మెడికల్ కాలేజీ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైసీపీ యోజన విభాగం మెడికల్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బెల్లర్ చిన్న, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్వాసులు సత్యనారాయణ, సప్ప ఆదినారాయణ, కంది రాఘవ, మునేశ్వరరావు, కటకం జిన్నా, గుడివాడ అప్పారావు, ముప్పన శ్రీనివాస్, ఎస్సీసీఎల్ దుర్గారావు, బోర కనకలింగేశ్వరరావు, కొమ్మన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, దయించి మీరు కూడా ఆలోచించండి. బోలె మంది పిల్లలు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు బోలె మంది ఉన్నారు. మన రాజమండ్రి పరిధిలోని ఈ యొక్క కాలేజీ మరి భర్తరామ గారు ఆయమలోని మరి కట్టించి భర్తరామ గారు మరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దయించి మీరందరూ కూడా ఆలోచించి ఇక్కడ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇది పీపీ అంటే ప్రైవేట్ సంస్థ చేయకుండా దయించి మీరు ఆలోచించి ఇది మనకి గవర్నమెంట్ సంస్థ చేయాలని కోరుతున్నాం. మేము కోరుకున్నది ఏంటంటే ఈ కాలేజీ మన జిల్లా కోసం, మన రాజమండ్రి ప్రజల కోసం కాబట్టి నిజంగా మీకు మంచి మనసై ఉంటే, మీకు సిద్ధశుద్ధి అని ఉంటే ఈ రాజమండ్రి ఈ కాలేజీలు ఏవి కూడా మీరు ప్రైవేట్గా చేయకూడదని కూటమి ఒక్క వారిని రాజమండ్రి శానిటోరియం భవానీపురం సంపత్ వినాయక స్వామి ఆలయం వద్ద నాగమతల్లి అమ్మవారి జాతర మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శానిటోరియం వెనుక భవానీపురంలో సంపత్ వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన నాగమతల్లి ఆలయంలో శ్రీ 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 నాగమతల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం గరగల మహోత్సవం సందర్భంగా నైవేద్యాలు పెట్టుకుని నాగమతల్లి ఆశీస్సులతో అమ్మవారి ఊరేగింపు, ప్రతి ఇంటికి వేప తోరణాలు వేసి అమ్మవారికి పసుపు నీళ్లతో స్నానం చేయించి పాన్పు సేవ చేశారు. గరగ నృత్యాలు, నవదుర్గల నృత్యాలు, తీన్మార్లు, కోలాటం ఆడుతూ భవానీపురం పురవీధుల్లో ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిల్లా శ్రీను, కోన రఘుబాబు, సకల అప్పారావు, వీరవల్లి ఆదినారాయణ, భవానీపురం యూత్ సర్కిల్ సభ్యులు, భవానీపురం మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
చౌడేశ్వరి నగర్లో రోటరీ క్లబ్ ఆఫ్ డైవర్సిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. స్థానిక చౌడేశ్వరి నగర్లో రోటరీ క్లబ్ ఆఫ్ డైవర్సిటీ డిస్ట్రిక్ట్ 3020 క్లబ్ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆనంద్ స్వరూప్ ఆదవాని 250 మొక్కలు అందజేయగా రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్కేఎస్ మెంబర్ విశ్వనాథం భాస్కర్రామ్ మొక్కలకు ట్రీ గార్డులు ఉచితంగా అందజేశారు. రోటరీ క్లబ్ డైవర్సిటీ ప్రెసిడెంట్ లంకలపల్లి శ్రీనివాస్, సెక్రటరీ అక్కల వీరదీపిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటడంతో వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవడం ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాదిరెడ్డి కుమార్, శ్యామ్ సింగ్, దొరబాబు, రంకిరెడ్డి గోపాలకృష్ణ, బచ్చు సత్యానందం, సిపి రెడ్డి, రోటరీ డైవర్సిటీ సభ్యులు ఏలేటి రఘుబాబు, పొడిపిరెడ్డి శ్రీనివాస్, పెండిప్రోలు ప్రభాకర్, సుధాకర్, పుట్ట రాజేంద్ర, పలువురు రొటేరియన్లు పాల్గొన్నారు. దీన్ని ఆ 2 ఏళ్ల వరకు ప్రొటెక్ట్ చేయడం కూడా మాదే బాధ్యత. ఆ విధంగా మేము తీసుకుని ప్రతిసారి ఎక్కడ చేసినా ఇదే పని చేస్తున్నాం. సో రోటరీకి ఉన్న వన్ ఆఫ్ ది ఫోకస్లో మేము కంపల్సరీగా మా క్లబ్బు ఈ ఫోకస్లో చాలా వరకు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం పెట్టి ప్రతి మొక్క ప్రతి మనిషితో ఏపిస్తూ ప్రతిరోజు దాన్ని సవరణ రక్షణ చూస్తూ ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని రక్షించి దాన్ని ఒక ప్రాణం పోద్దామని మేము అనుకుంటున్నాం. ఈ చెట్లు అందులో ప్రత్యేకత ఏమిటంటే గానుగ మరియు వేప చెట్లు వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ చెట్లు అరుదుగా కనబడుతున్నాయి. వీటి వలన ఆరోగ్యం గాల్లో బాగా వస్తుందని చెప్పి మేము ఆలోచించి వేసాము. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.